హలో ఆల్, వెల్కమ్ టు ప్రచారతంత్ర పోడ్కాస్ట్. టుడే మన ముందున్నారు డాక్టర్ హరీష్ గారు, చీఫ్ డైటీషియన్, 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్. హాయ్ సార్. హలో సార్. సార్, మా ఆడియన్స్కి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఇండియా ఎందుకు డయాబెటిక్ కంట్రీగా పిలువబడుతుంది? సో యాక్చువల్గా డయాబెటిక్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. సో డయాబెటిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒకటి కార్డియక్ అరెస్ట్ రావచ్చు, సో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఐస్ బ్లాడింగ్ వస్తుంది, అండ్ కాళ్ళు పుండ్లు పడడం. సో ఇవన్నీ కూడా డయాబెటిక్ వల్ల వస్తాయి. సో డయాబెటిక్ మెయిన్లీ 3 typesగా చెప్తారు జనరల్గా. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది. సో ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఏంటంటే చిన్నపిల్లలు వస్తుంది, అరౌండ్ 10 to 20 years బిట్వీన్ ఆ మధ్య పిల్లలు మాత్రమే వస్తుంది. సో టైప్ 2 డయాబెటీస్ అనేది సాధారణంగా అందరూ వచ్చే డయాబెటీస్. ఇది చేస్తుంది అంటే మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంటుంది. సో మనకు కావాల్సిన షుగర్ లెవెల్స్ కన్నా ఎక్కువ స్పైక్ చేస్తుంటుంది బాడీలో. సో దానివల్ల బాడీలో కొంచెం షుగర్స్ ఎక్కువ అయ్యి సో కళ్ళు తిరగడం, నీరసం రావడం, ఆన్సెట్ పడిపోవడం, ఇవన్నీ కూడా టైప్ డయాబెటీస్లో కనిపిస్తాయి. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీ ఏజ్లో వస్తుంది మోస్ట్లీ. సో అరౌండ్ అంటే వాళ్ళకి బేబీకి సరిపడంత ఇన్సులిన్ మా తల్లి ఇవ్వకపోవడం వల్ల సో తల్లిలో వచ్చే డయాబెటిక్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో వీటి మెయిన్ రీజన్స్ ఏంటంటే సో ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం ఫస్ట్ థింగ్, అండ్ అవేర్నెస్ లేకపోవడం. సో ఫుడ్ అనేది ఏం తినాలి, ఎంత తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి, ఏ విధంగా తీసుకోవాలని ఆ ఐడియాకి అవేర్నెస్ లేకపోవడం. సార్, మెయిన్ అవేర్నెస్ అనేది ప్రజెంట్ జనరేషన్ కి తెలియట్లేదు సార్. అవును, మీ ద్వారా మా ఆడియన్స్ కి చెప్తారని. సో రీసెంట్లీ నేను స్టడీ చేస్తాను. ఈ మధ్య కాలంలో కొంతమందికి అవేర్నెస్ వస్తుంది ఫుడ్ గురించి, న్యూట్రిషన్ గురించి. ఇంతకుముందు అయితే అసలు ఎవరికి ఎన్నో అవేర్నెస్ లేదు. సో ఎంత తినేవారు, ఎలాగైనా తినేసేవారు, ఏ టైం పడితే టైం తినేసేవారు. బట్ ఇప్పుడు అలా కాదు. సో షుగర్ వచ్చిందంటే పేషెంట్కి ఎవ్రీ 3 hours ఫుడ్ తీసుకోవాలి. ఎవ్రీ 3 hours. సో పర్ డేలో 6 meals ప్లాన్ చేసుకోవాలి. మనం తినే ప్లేట్ మీల్లో సో 50% కార్బోహైడ్రేట్ ఉండేలా చూసుకోవాలి, 20% ప్రోటీన్స్ ఉండాలి, ఒక 20% ఫ్యాట్ హెల్దీ ఫ్యాట్, సో అండ్ 10% ఫైబర్ ఉండాలి. సో ఈ విధంగా డిజైన్ చేసుకుంటే మన మీల్ని సో షుగర్స్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? సో దట్ వన్ మోర్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీ అవసరం. సో మన వాళ్ళు మార్నింగ్ 8-9 టైం లెగిస్తారు, లేట్ నైట్ పడుకుంటారు, ఎర్లీ మార్నింగ్ లేకుండా 10 లెగిస్తారు. సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండదు. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయినాయి సార్, అంతా మొబైల్, అంతా ఫోన్ మీద డిపెండ్ అయిపోయి చాలా మంది. సో కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ ఎంత మన బాడీ ఎక్స్పోజ్ అవ్వాలి ఎండకి. సో వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ 6కి లేవడం, సో హాఫ్ లీటర్ హాట్ వాటర్ తాగి ఒక అరగంట వాక్ చేసుకొని దెన్ మనం విత్ ఇన్ 2 hours బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. సో మనం విత్ ఇన్ 2 hours బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అలాగే బెనిఫిట్స్ మన టిఫిన్స్ అంటే పూరీలు, బజ్జీలు ఇలా తీసుకుంటూ ఉంటారు. సో అవి కాకుండా హెల్దీగా రాగి ఇడ్లీ అని, రాగి దోశ అని, మిల్లెట్ దోశ అని, కొర్రల ఉప్మా అని ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 to 11 బిట్వీన్ ఆ టైంలో కొంచెం ఎన్ని ఫ్రూట్ ఏమైనా. చాలా మంది షుగర్ అనేది ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొని షుగర్ వచ్చేస్తుంది, స్వీట్స్ ఎక్కువ తీసుకొని షుగర్ వచ్చేస్తుంది, చాలా అపోహలు ఉన్నాయి. సో షుగర్ తింటే స్వీట్స్ తీసుకుంటే షుగర్స్ రాదండి. ఒకటి మన స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల షుగర్స్ అనేది యాడ్ అవుతుంది బాడీలో. ఓకేనా? సో టైమింగ్స్ తినాలి ఫస్ట్ థింగ్. టైం తింటే ఏం కాదు, అంతా సెట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. సార్, ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అది ముందుగానే మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి సార్? సో యాక్చువల్గా షుగర్ వచ్చిన బాడీలో సో చాలా మంది నీరసంగా ఉంటారు, వీక్నెస్ వస్తుంది. దట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ వెళ్తుంటారు, యూరిన్గా వెళ్తూ ఉంటారు వాళ్ళు. సో ఆకలి ఎక్కువ వేస్తుంటుంది, ఎక్కువ హెవీగా తినేస్తూ ఉంటారు. సో స్లీపింగ్ ప్రాపర్ ఉండదు వాళ్ళకి. సో బాగా వీక్ అయిపోవడము, యూరినెస్ ఎక్కువ అవడం, ఆకలి ఎక్కువ అవడం, నీరు ఎక్కువ, వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా డయాబెటిక్ సిమ్టమ్స్ ఇవి. సో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడల్లా మాకు హాస్పిటల్కి వెళ్ళి ఒక టెస్ట్ ఉంటుంది, HbA1c టెస్ట్ ఒకటి ఉంటుంది, HbA1c అని. ఆ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు షుగర్ ఎంత ఉంది, అంటే ఫీడబుల్ స్టేజ్, డయాబెటిక్ నార్మల్ ఉందని దాంట్లో మనం ఐడెంటిఫై చేస్తాం. సార్, ఇండియాలో చాలా మందికి విటమిన్ డి లోపాలు ఎక్కువ వస్తున్నాయి, దానికి రీజన్స్ ఏంటి సార్? సో యాక్చువల్గా ఇండియాలో ఇంత ముందు అయితే ఎర్లీ మార్నింగ్ 6 లేచిపోయేవారు. సో లేచి ఎర్లీ మార్నింగ్ ఎండలో ఆడుకునేవారు, పిల్లలు కానీ పెద్ద ఎవరు కూడా ఎండలో ఆడేవారు. సో ఇవన్నీ మాకు వచ్చి న్యాచురల్గా వచ్చేది విటమిన్ డి. సో మెడిసిన్స్ కానీ దేని నుంచి రాదు, మోస్ట్లీ ఎండ నుంచి వచ్చేది విటమిన్ డి. సో ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే అపార్ట్మెంట్స్ కట్టుకోవడము, ఎండ తగలకపోవడం, ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం, సో ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ ఇవి. సో విటమిన్ డి మెయిన్లీ ఫుడ్ నుంచి కావాలంటే మష్రూమ్స్ బెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి ఉంటుంది. మష్రూమ్స్ అండ్ ఎగ్స్ లో కూడా విటమిన్ డి ఉంటుంది, అండ్ మిల్క్ లో కూడా విటమిన్ డి ఉంటుంది. సో ఇవి మన డైట్ లో ఫ్రీక్వెంట్ గా యాడ్ చేసుకుంటే విటమిన్ డి చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ ప్రెసెంట్ జనరేషన్ జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోయింది. ఆఫ్ కోర్స్ చాలా మంది జంక్ ఫుడ్ అవాయిడ్ ఇష్టపడుతున్నారు. సో ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇవన్నీ తీసుకొని ఇవన్నీ కూడా చాలా డేంజరస్ ఫుడ్స్ అనేవి. సో వాటిలో వాడే టేస్టింగ్ సాల్ట్ కానీ సాసెస్ కానీ చాలా డేంజరస్ టు ఆర్గన్స్.
దాని ఎఫెక్ట్ ఆర్గన్స్ మీద 3 years ఉంటుంది దాని మీద ఆర్గన్స్ మీద. సో బేసిక్ గా అమ్మాయిలు అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, సో పిల్లలకి పుట్టకపోవడానికి రీజన్స్ కూడా అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్స్. సో మోస్ట్ అవన్నీ ఆపేసుకొని హోమ్మేడ్ ఫుడ్ ఫ్రెష్గా ఇంట్లో చేసుకుని ఫ్రెష్ వెజిటేబుల్స్ తో చేసుకున్న ఫుడ్స్ అయితే చాలా వరకు అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ప్రెసెంట్ వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా సరే కెమికల్స్ తో కూడా తయారవుతున్నాయి కదా. ఆబ్వియస్లీ అన్ని కూడా కెమికల్స్ యాడ్ అవుతున్నాయి. సో వాటిని ఎట్లా అంటే కుకింగ్ అనేది ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి. తెచ్చుకుని డైరెక్ట్గా తెచ్చి రాగా వండుకోకుండా తీసుకొచ్చి కొంచెం బాయిల్ చేసుకొని ఆఫ్టర్ దట్ దాన్ని మనం కుక్ చేసుకుంటే కొంచెం కొంతవరకు తగ్గించుకోవచ్చు. పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నాయి మధ్యకాలంలో, ఫ్రూట్స్ మీద కానీ వెజిటేబుల్స్ మీద పెస్టిసైడ్స్ బాగా వాడుతున్నారు. వాటిని కుకింగ్ మా ప్రాసెస్ ఏంటంటే శుభ్రం తెచ్చి కడుక్కొని కొంచెం lukewarm వాటర్ బాయిల్ చేసుకొని ఆఫ్టర్ కట్ చేసుకొని తీసుకుంటే చాలా యూస్ ఉంటుంది వాటి వల్ల. సార్ ఇందాక మీరు చెప్పారు కదా పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడున్న జనరేషన్ లో ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా వస్తున్నాయి సార్. వై సార్ రీజన్స్? సో ఏంటంటే ఎక్కువ జంక్ ఫుడ్ అలవాటు అయిపోయారు పిల్లలు, బయట ఫుడ్కి అలవాటు అయిపోయారు. జంక్ ఫుడ్ కానీ, పేస్ట్రీస్ కానీ, అంటే బేకరీ ఫుడ్ కానీ. సో ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల అవుతుందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. సో ఆడపిల్లలు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. దట్ మనం తీసుకున్న ఫుడ్లో ప్రాపర్ ఐటమ్ లేకపోవడం వల్ల థైరాయిడ్ వచ్చేస్తుంది చాలా మందికి. సో ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకుంటే సో బెటర్గా ఉంటుంది. సో థైరాయిడ్ అనేది 2 typesగా చెప్పొచ్చు మనం, హైపోథైరాయిడిజం, హైపర్థైరాయిడిజం అనేది. సో హైపోథైరాయిడిజం వల్ల ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అవుతుంది, ఎక్కువ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవుతారు వాళ్ళు ఫుడ్ తినకపోయినా వెయిట్ ఎక్కువైపోతుంది అంటారు చాలా మంది. సో పిల్లలకి పుట్టడానికి ఇబ్బంది పడతారు. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది వాళ్ళకి. సో బాగా వీక్నెస్ వస్తుంది, మోషన్స్ అవ్వదు, అందులో క్రాంపింగ్, కాల్ క్రాంపింగ్స్ వస్తున్నాయి, అంటే కొంచెం నరాల వీక్నెస్ అట్లా వస్తుంటుంది. సో స్కిన్ అంతా డ్రై అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ అవి. సో వీళ్ళు ఏం తీసుకోవాలంటే ఫుడ్ మెయిన్లీ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. సో లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి వాళ్ళ డైట్, అండ్ లో ఫ్యాట్ తీసుకోవాలి, అండ్ హై ప్రోటీన్ తీసుకోవాలి. అండ్ మినరల్స్ లో జింక్, అయోడిన్, సెలీనియం, ఈ 3 మినరల్స్ తీసుకుంటే వాళ్ళ డైట్ లో ఉంటే సో మోస్ట్లీ మనం అవాయిడ్ చేయొచ్చు థైరాయిడ్ అని, ఓకేనా. సో మోస్ట్లీ ఐరన్ రిచ్ ఫుడ్స్ దేంట్లో ఎక్కువ ఉంటుంది అంటే కౌస్ మిల్క్, సో ఆవుపాలు ఎక్కువ ఉంటుంది, యోగోట్ లో ఉంటుంది, గ్రీక్ యోగోట్ అంటాం కదా, సో యోగోట్స్ లో ఉంటుంది. అండ్ ఓయిస్టర్స్ అంటే గొల్లలు, మనం లైక్ సెల్ఫిష్ అంటాం కదా, సో ఓయిస్టర్స్ వాటిలో ఎక్కువ ఉంటుంది. అండ్ ఎగ్స్ లో ఉంటుంది, అండ్ సెల్ఫిష్ అండ్ సీ ఫిషెస్, వీటిలో ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎవ్రీ వీక్ లో 3 to 4 times తీసుకుంటే సో మోస్ట్ మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ జింక్ అండ్ సెలీనియం, ఇవి రెండు కూడా చాలా మెయిన్ క్రూషియల్ రోల్ పాటిస్తాయి థైరాయిడ్ కి. సో జింక్ ఫుడ్స్ ఏంటంటే సో సీడ్స్ అండ్ ఆల్మండ్స్, నట్స్, ఇవన్నీ తీసుకోవాలి. వీటితో పాటు కానీ ఓట్ మిల్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, లెంటిల్స్ అండ్ బ్యాకర్ చనా కానీ, అండ్ పిస్తాస్ కానీ, సీడ్స్ కానీ, ఇవన్నీ కూడా మన డైట్ లో యాడ్ చేసుకుంటే సో ఆల్మోస్ట్ కంట్రోల్ చేయొచ్చు థైరాయిడ్ ని. సార్ ఎర్లీ మెన్సెస్, చాలా మంది ఆడపిల్లలకి ఎర్లీగా మెన్సెస్ వస్తున్నాయి, ఎందుకు? సో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల ఫస్ట్ థింగ్ ఒకటి. సో చాలా మంది ఏంటంటే ప్యాకెట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటుంటారు, అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ప్యాకెట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈజీగా వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఎర్లీగా మెన్సెస్ వస్తుంటాయి. దట్టు నాన్ వెజ్ తింటారు చాలా మంది, చికెన్ తీసుకుంటారు, బాయిలర్ చికెన్ తీసుకుంటారు. సో చికెన్ ఇంజెక్షన్ చేస్తారు చికెన్, మన బాయిలర్ చికెన్ అనేది, అది కూడా ఇంపాక్ట్ పడుతుంది ఆడపిల్లల మీద. సో మనం తీసుకున్న ఫుడ్ చికెన్ కానీ నాన్ వెజ్ ఏం కూడా చాలా హైజీనిక్ ఉండాలి. సో హైజీనిక్ ఫుడ్ తీసుకుంటే విల్ బి ఫైన్, ఏం కాదు. సార్ దానికి న్యూట్రిషన్ ద్వారా ఏదైనా సొల్యూషన్ ఉందా సార్? న్యూట్రిషన్ అంటే స్పెసిఫిక్ ఏం ఉండదండి. బట్ కొంచెం మనం జంక్ ఫుడ్ ఆపేసుకోవడం, అవుట్ సైడ్ ఫుడ్ ఆపేసుకోవడము, రెండు కంట్రోల్ చేసుకుంటే సో బెటర్గా ఉంటుంది. సో ఆడపిల్లకి మెయిన్లీ చికెన్ పెట్టకూడదు. సో బాయిలర్ చికెన్ కానీ, సో కెమికల్ వాడిన ఫుడ్ అసలు పెట్టకూడదు వాళ్ళకి. అవుట్ సైడ్ ఫుడ్ కానీ బయట బాగా తింటారు వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు. ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, పేస్ట్రీస్ బాగా తీసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ, అందుకే కంపల్సరీ కెమికల్స్ యాడ్ అవుతాయి. ఆ కెమికల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో చాలా మందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఎర్లీగా మెన్సెస్ వస్తున్నాయి, కొంతమంది రావట్లేదు. ఇంకా పెద్దవాళ్ళకి అయితే అసలు కిడ్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి అసలు చాలా ప్రాబ్లం అయిపోతుంది ఆ ఫుడ్స్ వల్ల. సార్ దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా ఎర్లీ మెన్సెస్ వల్ల? సో ప్రాబ్లం అంటే ఏముండదు, స్పెసిఫిక్ అంటే ఏముండదు. బట్ ఫ్యూచర్లో ఏమన్నా ఇన్ కేసు పిల్లల ఫుడ్ ఛాన్స్ తక్కువ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయాలంటే హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. సో హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. సో ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్ స్లీపింగ్ ఉండాలి, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటుండాలి. సో కూల్ డ్రింక్స్ కానీ కూల్ వాటర్ తీసుకోకూడదు. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటే సో ఛాన్సెస్ ఆర్ దేర్. సార్ ఇంట్లో పిల్లలు ఫ్రూట్స్ ఇస్తుంటాయి పాడేసి, నాకు అవ్వద్దు, చాక్లెట్లే కావాలి, ఐస్ క్రీమ్లు కావాలి అంటారు. అదే స్వీట్ టేస్ట్ ని మనం న్యూట్రిషన్ ద్వారా ఎలా ఇవ్వచ్చు? సో యాక్చువల్గా పిల్లలకి క్రేవింగ్స్ బాగుంటాయి. సో స్వీట్స్ ఎక్కువ తినాలనే ఇంట్రెస్ట్ బాగుంటుంది పిల్లలకి. సో అలాగని ఎక్కువగా చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ ఎక్కువ ఇవ్వకూడదు, ఓకేనా. సో దాని ప్లేస్లో మన హోమ్ మేడ్, లైక్ ఇంతకుముందు నువ్వు లడ్డు అనేవారు, పాతకాలం వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు. సో
సో అప్పుడు చేసిన చిక్కీస్ కానీ లడ్డూస్ కానీ అంటే చద్దన్నం పిల్లలకి మంచి పొద్దున్న లేకపోతే చద్దన్నం పెట్టేవారు, సో లడ్డూస్ పెట్టేసేవారు. సో మంచి ఫుడ్ పెట్టేవారు చిన్నప్పుడు. ఆ ఫుడ్ చాలా హెల్తీగా ఉండేది. సో వాళ్ళు అప్పట్లో ఆ తినడం వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవారు. వాళ్ళు ఎటువంటి కాంప్లికేషన్ వచ్చేవి కాదు. అంటే లైక్ బ్లడ్ తక్కువడం కానీ, సో ఫ్రీక్వెంట్ గా ఫీవర్స్ రావడం కానీ అట్లా వచ్చేవి కావు. బట్ ఇప్పుడు ఎట్లా అంటే పిల్లలకి జంక్ ఫుడ్ అలవాటు అయిపోయింది. సో తల్లిదండ్రులు తింటున్నారు, తల్లిదండ్రులు తినడం బట్టి చూసి వీళ్ళు కూడా అదే అడుగుతున్నారు. సో చాక్లెట్స్ కావాలి, బిస్కెట్స్ కావాలి, ఐస్ క్రీమ్స్ కావాలి అడుగుతున్నారు. సో అసలు 99% పిల్లలు పెట్టకూడదు. సో చాక్లెట్స్ అని చాలా డేంజరస్. సో దాంట్లో వాడి కెమికల్స్ చాలా చాలా కెమికల్స్ వాడతారు దాంట్లో. అండ్ ఆయిల్ కూడా ఫార్మలిన్ అట్లా ఆయిల్ వాడతారు. మనకు తెలియదు ఏం వాడతాం మనకు తెలియదు. సో తెచ్చేసి పిల్లలకి ఇష్టంగా పెడుతూ ఉంటాం. అవి తినడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. సో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ ఫీవర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫీవర్ రావడం కానీ అంటే జ్వరాలు ఎక్కువ వస్తుంటాయి. సో గ్రోత్ తక్కువ ఉంటుంది వాళ్ళకి, సో బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే అసలు జంక్ ఫుడ్ ఆపేసే పిల్లలకి ఓన్లీ హోమ్మేడ్ ఫుడ్ మాత్రమే పెట్టాలి. సో మనం పెట్టి ఏం ఫుడ్ ఇంట్లో ఫుడ్ ఏదైనా పర్లేదు. సో మన నేచురల్గా వచ్చే ఫుడ్ ఏ పెట్టినా హెల్తీగా ఉంటారు. సో ఫ్రూట్స్ మన ఇంట్లో కాస్తుంటాయి. పప్పాయి ఇంట్లో చెట్లు ఉంటాయి, జామకాయ చెట్లు ఉంటాయి, సో బనానా చెట్లు ఉంటాయి. ఇవన్నీ నేచురల్ పని కదా, ఇవన్నీ పెట్టుకోవచ్చు పిల్లలకి. సార్ పూర్వకాలంలో 90 to 100 years వరకు కూడా బ్రతికున్న వాళ్ళు ఉన్నారు. మా తాత అయితే 80 years బతికాడు అనుకోండి, మహానుభావుడు. కానీ ఇప్పుడు లైఫ్ స్పాన్ సడన్ గా 60కి ఎందుకు పడిపోయింది సార్? సో దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. సో అప్పుడు ఫుడ్కి ఇప్పుడు ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు మన తాత వాళ్ళు తినే ఫుడ్ ఏంటంటే సో దంపుడు బియ్యం అట్లా తీసుకునేవారు. సో అదంతా న్యాచురల్ ఫుడ్ తీసుకునేవారు. అప్పుడు ఒక కెమికల్ కూడా యాడ్ అయిన ఫుడ్ తీసుకునేవారు వాళ్ళు. సో మంచిగా ఫుడ్ తీసుకొని సో కష్టపడేవారు. సో ఎండలో ఏంటి ఏదైనా కష్టపడేవారు కాబట్టి అంత స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లా అంటే అంత అవుట్ సైడ్ ఫుడ్, ఇంట్లో వండడానికి ఇబ్బంది ఉందంటే జస్ట్ జొమాటో స్విగ్గీ ఫుడ్ ఆట పెట్టుకుంటున్నారు, తెచ్చుకుని తింటున్నారు. అంతగా ప్రాసెస్ ఫుడ్సే, అంత కెమికల్ యాడ్ అయిన ఫుడ్ అవన్నీ కూడా. సార్ అందుకే అప్పుడు మనుషులు చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు. ఇప్పుడు మనం జస్ట్ ఇలా కింద పడితే కాలు ఇరిగిపోయింది. సో బోన్ డెన్సిటీ తగ్గిపోయింది. సో మన బాడీలో కాల్షియం లెస్ తగ్గినాయి, వైటమిన్ డి తగ్గిపోయింది, సో ప్రోటీన్ లెస్ తగ్గిపోయినాయి. అప్పుడే అంటే దంపుడు బియ్యం అన్ని తినడం వల్ల అన్ని స్ట్రాంగ్ ఉండేది బాడీ అంత వాళ్ళది. సో బక్కగా ఉన్నా కానీ స్ట్రాంగ్ ఉండేవారు. ఇప్పుడు ఎట్లా అంటే జంక్ ఫుడ్ తినేసి చాలా ఒబేసిటీ వచ్చేస్తున్నారు. సో దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల. సార్ రీసెంట్ గా ఎక్కువ వింటూ ఉంటున్నాము, ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువైపోతుంది. అంటే రీసెంట్ గా చాలా ప్రతి ముగ్గురు ఇద్దరికి ఆ ప్రాబ్లం అనేది ఎక్కువగా వినబడుతుంది సార్ ప్రెసెంట్. దానికి రీజన్ ఏంటి సార్? సో ఫ్యాటీ లివర్ అనేది సో 2 types ఆఫ్ ఫ్యాటీ లివర్స్ ఉన్నాయి. ఒకటి ఆల్కహాలిక్. సో ఎక్కువ ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది ఒకరికి. సెకండ్ వన్ ఎక్కువ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల, షుగరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు అందరు కూడా. యాక్చువల్గా షుగర్ వస్తుంది, ఒబేసిటీ వస్తుంది, కార్డియాక్ అరెస్ట్ అవుతున్నారంటే మెయిన్ రీజన్ ఫ్యాటీ లివర్. ఈ ఫ్యాటీ లివర్ వల్లే ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. ఆ విషయం మ్యాక్సిమం మాకు తెలియదు. సో ఈ ఫ్యాటీ లివర్ అలా ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడము, సో స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల వన్ ఆఫ్ ద రీజన్. సో సెకండ్ వన్ ఏంటంటే షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల. సో మెయిన్లీ ఫ్రూట్స్ తింటే తగ్గిపోతుంది ఫ్యాటీ లివర్ అని చాలా మంది అంటారు. సో యాక్చువల్గా చాలా స్వీటెస్ట్ షుగర్ ఏదంటే ఫ్రక్టోజ్. ఈ ఫ్రక్టోజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల సో ఫ్యాటీ మన బాడీకి సరిపడంత బ్లడ్ షుగర్ సరిపోతుంది బాడీలో. ఇంకా ఎక్సెస్ ఎక్కువ అయితే అది లివర్లో స్టోర్ అవుతుంది. లివర్లో స్టోర్ అయ్యి అక్కడి నుంచి ఫ్యాటీ లివర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో దాని నుంచి చాలా మంది ఫ్రూట్స్ తీసుకుంటున్నా అంటున్నారు, ఫ్రూట్స్ లో ఎక్కువ ఉండేది ఫ్రక్టోజ్. సో చాలా మంది నైట్ ఫుడ్ మానేసి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు వెయిట్ తగ్గడానికని చాలా వింటున్నాను నేను. అది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఫ్రూట్స్ ఫ్రక్టోజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ కావాల్సిన సరిపోతుంది. దాన్ని న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా ఎలా కంట్రోల్ చేస్తారు? అదే అంటున్నా. సో ఎక్కువగా ఆల్కహాల్ కొంచెం తగ్గించుకోవాలి, అండ్ షుగర్ ఫుడ్ తగ్గించుకోవాలి, అంటే ఫ్రూట్స్ తగ్గించుకోవాలి, స్వీట్ తగ్గించుకోవాలి, అండ్ కార్బ్స్. సో కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్స్. మనం ఎక్కువ అన్నం తింటే బలంగా ఉంటాం. సో మన 90% ఎక్కువ వైట్ రైస్ ఎక్కువ తీసుకుంటుంటాం. వైట్ రైస్ ఎక్కువ తీసుకోవడం అవుతుందంటే మన బాడీకి వెళ్ళిన తర్వాత అది ఫ్యాట్ గ్లూకోజ్ గా మారుతుంది. సో మన బాడీకి కావాల్సిన గ్లూకోజ్ సరిపోతుంది. మనం ఎక్కువ తినడం వల్ల అవుతుందంటే అది ఎక్స్ట్రా లివర్ లో స్టోర్ అవుతుంది అన్నమాట. ఆ లివర్ స్టోర్ ఏమవుతుందంటే ఫ్యాటీ లివర్ గా ఫామ్ అవుతుంది లోపల. ఈ ఫ్యాటీ లివర్ ఫామ్ అవడం వల్ల అవుతుంది ఆటోమేటిక్ గా ఒబేసిటీ రావడం, సో కార్డియాక్ అరెస్ట్ రావడము, షుగర్స్ రావడము. ఇంకా ఎక్కువ ఆల్కహాల్ ఎక్కువ అయితే లివర్ సిరోసిస్, మొత్తం లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. వాళ్ళు గోయింగ్ టు క్యాన్సర్ స్టేజ్కి వెళ్ళొచ్చు. ఇవి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ మనం తీసుకునే ఫుడ్ ఏంటంటే కార్బ్స్ తగ్గించుకోవాలి. సో మనం ఎప్పుడు కూడా హెవీ మీల్ తినకూడదు. మన భోజనం 80% వరకు 80% మాత్రం భోజనం చేయాలి. మనం ఫుల్ తినకూడదు, ఎప్పుడు కూడా తినకూడదు ఎప్పుడు కూడా. సో 70-80% చాలు. అంతవరకు తీసుకొని సరే కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని వాకింగ్ చేసుకుంటే ఏం కాదు. అంత షుగర్ ఫుడ్స్ అన్నీ తగ్గించుకోవాలి.
సో ఫ్రూట్స్ అనేవి నైట్ టైం అసలు తీసుకోకూడదు. ఫ్రూట్స్ టైం ఏంటంటే మిడ్ మార్నింగ్ అరౌండ్ 10 to 11 బిట్వీన్ ఆ టైంలో మాత్రం ఫ్రూట్స్ అని తీసుకోవాలి. దట్టు ఫ్రూట్స్ పని కట్టుకుని తినేయకూడదు అలాగా, జస్ట్ ఒక ఫ్రూట్ ఆర్ హాఫ్ ఫ్రూట్ తీసి సరిపోతుంది, ఏం కాదు. సో మెయిన్లీ బనానాలో ఎక్కువ ఫ్రక్టోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. బనానా కానీ, సో సపోటా కానీ, సీతాఫల కానీ, మ్యాంగోస్ కానీ, గ్రేప్స్ కానీ, వీటిలో కూడా ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. సో దాని నుంచి కూడా ఫ్రక్టోజ్ రావచ్చు. సో షుగర్స్ ఎక్కువ ఉంటాయి, దాని నుంచి షుగర్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఎక్కువగా ఫైబర్ కౌంట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ యాపిల్ కానీ, దానిమ్మ కానీ, పపాయ కానీ, కివీ కానీ, గోవా కానీ ఎక్కువ తీసుకుంటుంటే సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ అనేది. దట్టు స్మోకింగ్ డ్రింక్ అని కంప్లీట్ గా ఆపేసేయాలి, ఎక్కువ తీసుకోకూడదు. అది ఆగదు సార్ మాకు. ఆగదు, ఓకే, మరి కంట్రోల్ చేసుకోవాలి. సార్ ఇంకొక క్వశ్చన్, ఆయిల్స్ సార్, ఫుడ్ ఆయిల్స్ యాజ్ ఎ డైటీషియన్ గా మీరు ఏ ఆయిల్ సజెస్ట్ చేస్తారు? సో నేను ఏ ఆయిల్ సజెస్ట్ చేయనండి. సో ఆయిల్స్ అన్ని కూడా ప్లాంట్ సోర్స్ ఆయిల్స్ అవన్నీ కూడా. సో అందులో ఫ్యాట్ లాస్ అన్ని కొలెస్ట్రాల్స్ ఉండవు, అని ప్లాంట్ సోర్స్ యానిమల్ ఆయిల్స్ కాదు. కాకపోతే ఇప్పుడు కుకింగ్ మెథడ్లో ఎక్కువ ఆయిల్ హీట్ చేయడం వల్ల రీహీట్ చేయడం వల్ల దాని నుంచి టాక్సిన్ రిలీజ్ అవుతాయి దాంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ బీరకాయ ఫ్రై అండి, ఫ్రై చేసుకుంటాం కదా, చికెన్ ఫ్రై అట్లా చేసుకుంటుందా, ఆ ఫ్రై వల్ల ఎక్కువ హీట్ అవుతుంది ఆయిల్ అనేది. ఆ హీట్ వల్ల ఏమవుతుందంటే కొంచెం ఫ్యాట్ లాస్ అని టాక్సిన్స్ అని రిలీజ్ అవుతుంటాయి లోపల. మనం డైరెక్ట్ తింటాం, వాటిని తీసుకోవడం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి కదా Yes. సార్, బజ్జీలు, గారెలు, సో ఆయిల్ ఆయిల్ వచ్చేస్తా ఉంటది. ఇవన్నీ కూడా ఆయిల్ చూస్తుంటే ఎలా ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ లా ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది. అది డైరెక్ట్ మనం తీసేసుకుంటుంది డైరెక్ట్ వెళ్ళి, అది ఎంత ఎఫర్ట్ పడుతుంది ఆర్గన్స్ మీద తెలుసా. సో హెవీ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది బాడీలో. సో కార్డియాక్ అరెస్ట్ ఛాన్సెస్ మెయిన్ అవే. సో ఆయిల్ అనేది హీట్ తగ్గించుకోవాలి, ఓవర్ హీట్ చేయకూడదు అండ్ రీహీట్ చేయకూడదు ఆయిల్ ఎప్పుడు కూడా. జస్ట్ ఆయిల్ అనేది నెలకి 1/2 లీటర్ మాత్రమే కన్జ్యూమ్ చేయాలి ఆయిల్ నెలకి. పర్ పర్సన్ నెలకి 1/2 లీటర్ మాత్రమే ఆయిల్ కన్జ్యూమ్ ఉండాలి. సో అట్ట కాకుండా 2 లీటర్స్ 3 లీటర్స్ ఎక్కువ ఆయిల్ వాడడం, ఫ్రై చేసుకోవడము, పిక్కిలు పెట్టుకోవడము, అవన్నీ కూడా మంచివి కాదు హార్ట్ అనేవి. సో కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఏం కాదు. దట్టు ఆయిల్ లో ఎక్కువగా ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆయిల్ బ్యాక్ సైడ్ తిప్పుకుంటే అట్ట మీద సో పాలిసాచురేటెడ్ ఆయిల్స్, అన్సాచురేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇప్పుడు తీసుకోకూడదు, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. మా వల్ల ఏం చూడరు సార్, ఎక్స్పైరీ డేట్. సో చూడాలి, మొత్తం అన్ని చూడాలి, ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నాడు, అందులో ఏ కెమికల్స్ యూజ్ చేస్తాను చూసుకునే మనం నాట్ ఓన్లీ ఆయిల్ సేఫ్ తీసుకోవాలి. సరే ప్యాకెట్ ఫుడ్ ఏం తీసుకున్నా సో బ్యాక్ సైడ్ చూసుకోవాలి ఎప్పుడు కూడా. వాడు ఏ కెమికల్స్ వాడుతున్నాడు, ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేస్తున్నాడు, కలర్ ఏం వాడుతున్నాడు అన్ని చూసుకునే మనం తీసుకోవాలి ఇప్పుడు కూడా. సార్ రీసెంట్ గా వింటూ ఉంటున్నాం, యువతలో కార్డియాక్ అరెస్ట్ అంటే మీరు రీసెంట్ గా చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో, అది గేమ్ ఆడుతూ పడిపోతున్నారు, జిమ్ చేస్తూ పడిపోతున్నారు, ఆఖరికి డ్యాన్స్ చేస్తూ కూడా పడిపోతున్నారు సార్. వై రీజన్ ఏంటి సార్ దానికి? సో చాలా రీజన్స్ ఉన్నాయండి వాళ్ళు పడిపోవడం కారణం. లైఫ్ స్టైల్ ఒకటి, ప్రాపర్ యాక్టివిటీ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, సో ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ లేకపోవడం, అండ్ స్లీప్, ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయకపోవడం, అండ్ వాటర్ ఇంటేక్. సో వాటర్ ఎవరు సఫిషియెంట్ తాగరు, అదొక మెయిన్ రీజన్. అండ్ స్ట్రెస్ మెయిన్ థింగ్. స్ట్రెస్, సో స్టడీస్లో కానీ జాబ్లో పర్పస్ కానీ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది బాగా. ఆ స్ట్రెస్ ఎక్కువ అవుతుందంటే హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోయి కంపల్సరీ కార్డియాక్ అరెస్ట్ అవుతున్నాడు. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ అలాగని 2 గంటలు 3 గంటల్లో చేయడం కాదు, జస్ట్ టైం పెట్టుకోవడం, పర్టికులర్ టైం, ఈ టైం నుంచి టైం వరకు మాత్రం ఎక్సర్సైజ్ చేయాలి. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఆ టైం వరకు చేసుకోండి ఎక్సర్సైజ్ అనేది. ఓవర్ ఎక్కువ వెళ్ళకూడదు సార్. ఆ స్ట్రెస్ వల్ల చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ ఇరిటేట్ అయిపోతున్నారు. అవుతారండి, కామన్గా ఉంటుంది అవన్నీ కూడా. సో ఇంకంటే మనం తినే ఫుడ్లో కార్బ్స్ ఎక్కువ తీసుకోవడం. సో వైట్ రైస్ ఎక్కువ తీసుకుంటే బలం అంటారు. వైట్ రైస్ అనేది ఫ్యాట్ లాస్ ఎక్కువ పెరుగుతుంది బాడీలో. మన ఫ్యాట్ మన లోపల ఇంత అన్నం తింటే అది మన బాడీకి వెళ్ళిన తర్వాత అది ఫ్యాట్గా మారుతుంటుంది. ఆ ఫ్యాట్గా మారుతుంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతూ ఉంటుంది. సో బ్లడ్ అనే నరాలు అనేవి హార్ట్ దగ్గర క్లోజ్ అయిపోతుంటాయి, నేరో అయిపోతుంటాయి. అప్పుడు బ్లడ్ అండ్ సర్క్యులేషన్ హార్ట్కి అవ్వదు, పంపింగ్ అవ్వదు. ఆ టైంలో కార్డియాక్ అరెస్ట్ అనేది అవుతుంటారు. సో చిన్న ఏజ్ నుంచి ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ అవుతున్నారు. బికాజ్ అంటే లైఫ్ స్టైల్, అంతే ఇంకేం లేదు. సో మన లైఫ్ స్టైల్ మన ప్రాపర్గా మార్చుకొని సో హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఏం కాదండి. సో మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం మెయిన్ థింగ్ అండి, ఇంకేం అవసరం లేదు. సార్ ప్రెగ్నెన్సీ లేడీ ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే బేబీ హెల్తీగా పుట్టింది? సో చాలా మంచి ఫుడ్ తీసుకోవాలండి ప్రెగ్నెంట్ లేడీస్ అనేది. సో పర్ డే ప్రెగ్నెంట్ లేడీస్ అనే వాళ్ళు రోజుకి 2000 నుంచి 2500 క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి. సో మన మదర్ ఏం ఫుడ్ తీసుకుంటుందో ఆ ఫుడ్ అంతా కూడా బేబీకి వెళ్తుంది. సో అప్పుడు బేబీ హెల్తీగా ఉంటుంది. సో కంపల్సరీ వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో నాట్ ఓన్లీ ప్రోటీన్, సో వైటమిన్స్ తీసుకోవాలి, మినరల్స్ తీసుకోవాలి, అండ్ సీడ్స్ తీసుకోవాలి. అంత దగ్గర ఫుడ్ తీసుకోవాలి, స్ట్రెస్ చేయడానికి ఏమీ లేదు, అంత దగ్గర ఫుడ్ తీసుకోవాలి. బట్ ఏంటంటే కొంచెం లిమిట్ క్వాంటిటీ.
సో ఒకేసారి హెవీ మీల్ కాకుండా దానే కొంచెం 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 తీసుకుంటే సో విల్ బి ఫైన్, ప్రాబ్లం గట్రా ఏమి ఉండదు పిల్లలు కూడా. సో పిల్లలు కూడా అప్పుడు బేబీ గ్రోత్ బాగుంటుంది. సో మోస్ట్లీ బేబీ గ్రోత్ ఎక్కువ అవుతుంది అంటే 9th మంత్ ఎక్కువ బేబీ గ్రోత్ అవుతుంటుంది. సో ఆ టైంలో ఎక్కువ ఫుడ్ తీసుకుంటుండాలి. ఒకేసారి హెవీ మీల్ తీసుకోవద్దు, కొంచెం తీసుకోండి, ఎక్కువసార్లు తీసుకుంటే సరిపోద్ది ఇంకా. సో డైలీ ఎగ్స్ తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నాన్ వెజ్ తీసుకోవచ్చు, అండ్ రిమైనింగ్ అన్ని కాయగూరలు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు పిల్లల్లో మనం చూస్తూ ఉంటున్నాం ఎక్కువ స్పెట్స్ పెట్టుకున్న పిల్లలు ఎక్కువ ఉంటున్నారు, అంటే ఐసైట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. దానికి కూడా రీజన్ ఏంటి సార్ అది? సో వైటమిన్స్ రీజన్స్ అండి, వైటమిన్స్ డిఫిషియన్సీ అంటే ఏం లేదు. సో పుట్టిన తర్వాత పిల్లలు చాలా మంది ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ అందట్లేదు. సో పుట్టినప్పటి నుంచి యాక్చువల్గా అంటే బయట ఫుడ్స్ అంటే లైక్ సిరిలెక్లు కానీ సమ్ ప్రోడక్ట్స్ వాడుతుంటారు. సో అలా కాకుండా మన హోమ్ మేడ్ ఫుడ్ లైక్ ఉగ్గు అంటాం తెలుగులో. సో అంటారు పప్పులు తీసుకొని వాటిని రోస్ట్ చేసుకొని మంచిగా పౌడర్ చేసుకొని, ఆ పౌడర్ కొంచెం కాస్త నెయ్యి వేసుకొని, పాత బలం అంటారు జాగరి, ఓల్డ్ జాగరి అంటారు కదా, అవి వేసుకొని పెడితే హెల్దీ ఫుడ్. సో ఐరన్స్ వెళ్తాయి, ప్రోటీన్స్ వెళ్తాయి, మినరల్స్ వెళ్తాయి, వైటమిన్స్ వెళ్తాయి. సో బేబీ హెల్దీ యాక్టివ్ ఉంటారు. అవి ఏమో పెట్టకుండా బయట దొరికే అంటే లైక్ సీర్లాక్స్ కానీ నెస్టమ్ కానీ మీకు మొత్తం బయట ప్రొడక్ట్స్ అన్ని కూడా అవి వాడడం వల్ల ఏమంటే బేబీ త్వరగా గ్రోత్ అయిపోతుంది. సో ఆవేశం ఎక్కువ వచ్చేస్తుంది, ఎనర్జీ ఉండట్లేదు, బేబీ గ్రోత్ అవుతుంది తప్ప ఆవేశం ఉండట్లేదు. సో బ్రెయిన్ షార్ప్నెస్ రావట్లేదు. సో చిన్నపిల్లలకి ఎక్కువ ఏంటంటే వైటమిన్స్ ఎక్కువ పెట్టాలి. సో వైటమిన్ ఏ మెయిన్ రీజన్. సో వైటమిన్ ఏ డిఫిషియన్సీ వస్తుందంటే ఆటోమేటిక్గా సో ఐసైట్ వచ్చేస్తుంది, బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. సో వైటమిన్స్ ఫుడ్స్ ఎక్కువ ఇచ్చుకోవాలి, లైక్ క్యారెట్లు కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, శుభ్రంగా ఎన్ని కాయగూర ఎన్ని వెజిటేబుల్స్ పెట్టుకుని, సో ఇలా కిచెన్లో పెట్టుకున్నా పర్లేదు, ఏ విధంగా పెట్టినా పర్లేదు. సో వీక్లీ ఒక ట్రైస్ పెట్టుకుంటే ఆకుకూరలు, సో ఐసైట్ తగ్గుతూ ఉంటుంది. దట్ వన్ మంత్ ఇంకేంటి మధ్యకాలం ఎక్కువ ఫోన్కి బాగా అలవాటు అయిపోయారు పిల్లలు. సో ఫోన్ ఎక్కువ చూడడం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ కంటికి పడుతుంది, సో బ్రెయిన్ ఎఫెక్ట్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్నెస్ ఉండదు, బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు పిల్లలకి. ఆ ఫోన్ వల్ల వాళ్ళు ఏం తింటున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి, ఎందుకంటే బ్రెయిన్ అంతా ఫోకస్ అంతా ఫోన్ మీద ఉంటుంది. వాళ్ళకి ఏం తింటారో ఎలా తెలియట్లేదు వాళ్ళకి. సో కొన్ని రోజులు పోయిన తర్వాత ఎట్లా అవుతుందంటే వాళ్ళు సైకోసిస్ వచ్చేస్తుంది, వాళ్ళకి సైకోసిస్ లో బిహేవ్ చేస్తున్న పిల్లలు కూడా చాలా కేసు చూస్తాం కొన్ని ఆల్రెడీ. సో మోస్ట్లీ చెప్పేది ఏంటంటే ఫోన్స్ పిల్లలకు ఇవ్వకూడదు, కంప్లీట్ ఫోన్స్ ఆపేసి మంచి హెల్దీ ఫుడ్స్ పెట్టుకుంటే అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు వైటమిన్ ఏ అనేది. సార్ ఈ మధ్యన ఎక్కువ వింటూ ఉంటున్నాం మిల్లెట్స్, సిరిధాన్యాలు, వాటి వల్ల మనకి యూజ్ ఏంటి సార్? చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మిల్లెట్స్ వల్ల, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మిల్లెట్స్ అంటే ఒకటే కాదు. సో రాగిలని, సజ్జలని, సామలని, కొర్రలని, అరిసెలని చాలా ఉన్నాయి మిల్లెట్స్ అనేవి, ఒక 9 to 10 అట్లా అరౌండ్ ఉన్నాయి. సో వీటిలో ఎందుకు తీసుకోవాలంటే వీటిలో ఎక్కువ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఫైబర్ ఉంటుంది, న్యూట్రిషన్, ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి, అండ్ మంచి వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకునే అవుతుందంటే మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. సో చాలా బెటర్, మంచి హెల్దీ ఫుడ్స్ అవన్నీ కూడా. అవి తినడం వల్ల ఏమవుతుందంటే పేగులు క్లీన్ అవుతుంటాయి, లోపల ఇంటెస్టైన్స్ ఉంటాయి కదా, సో అవి క్లీన్ అవుతుంటాయి, మాస్ ఈజీ పాస్ అవుతుంటుంది. సో ఎందుకంటే వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఫైబర్ తీసుకునే ఏమవుతుందంటే ఈజీగా మాసం పాస్ అవుతుంది, సో గట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దాన్ని అడిగితే వైట్ రైస్ ప్లేస్ లో మిల్లెట్స్ తీసుకుంటే బెస్ట్ అనమాట. సార్ ఇప్పుడు ప్రోటీన్ అనేది నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ లోనే వాటిలోనే దొరుకుద్ది, వెజిటేరియన్స్ కి ప్రోటీన్ ఎలా దొరుకుద్ది? సో వెజిటేరియన్ ప్రోటీన్స్ అంటే చాలా ఉన్నాయండి, లైక్ పల్సెస్ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, అండ్ రాజ్మా ఉంటుంది, కాబో చనా ఉంటుంది, గ్రీన్ పీస్ ఉంటాయి, బ్లాక్ చనా ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, మష్రూమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ప్లాంట్ సోర్స్ ప్రోటీన్సే. బట్ ఇప్పుడు పల్సెస్ అనేది మార్కెట్ లో ఎక్కువ పాలిసీడే దొరుకుతున్నాయి కదా సార్? అవునవును, చాలా కల్తీ అయిపోయినాయి. బట్ మనకి ఇక్కడ పాసిబుల్ ఉంటే, సో మీ దగ్గర రైతులు పండిస్తున్నారంటే అక్కడికి తెచ్చుకోవడం బెస్ట్ అనమాట. సో వాళ్ళ దగ్గర తెచ్చుకొని మనం కుక్ చేసుకుంటే చాలా బెస్ట్. ఇంట్లో ఉండే ఫుడ్తోనే, ఇంట్లో ఉండే గ్రాసరీస్తోనే ఫిట్ కావాలంటే ఏం చేయాలి? తీసుకోవచ్చండి, మన ఇంట్లో ఉండే గ్రాసరీ తోటే మంచి ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మెయిన్లీ మన ఇంట్లో షుగర్ ఉండకూడదు. కొన్ని వస్తువులు తీసేయాలి, పక్కన పడేసేయాలి మనం. అందులో మెయిన్ థింగ్ షుగర్స్ ఇంట్లో ఉండకూడదు. సెకండ్ వన్ మైదా ఉండకూడదు. థర్డ్ వన్ వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ కానీ, కినోవా రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ దంప రైస్ కానీ తీసుకోవచ్చు. సో మన ఇంట్లో గ్రాసరీ తోటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పల్సెస్ ఉన్నాయి, పప్పులు ఉంటాయి, మన ఇంట్లో దొరుకుతాయి. సో పప్పుల నుంచి మంచి క్యాలరీ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ పప్పుల నుంచి 22 గ్రామ్స్ 25 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. సో హెల్త్ బెనిఫిట్ అది. అండ్ ఎగ్స్ ఉంటాయి, ఎగ్స్ తీసుకోవచ్చు, డైలీ 2 to 3 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, ఓన్లీ ఎగ్ వైట్స్ మాత్రం తీసుకోవచ్చు. నట్స్ తీసుకోవచ్చు, లైక్ ఆల్మండ్స్ కానీ, వాల్నట్ కానీ, ఫిగ్స్, అంజీర్ కానీ తీసుకోవచ్చు. అండ్ నాన్ వెజ్ అనేది వీక్లీ వన్స్ మాత్రమే మనం పెట్టుకోవాలి తప్ప రెగ్యులర్ నాన్ వెజ్ తీసుకోకూడదు. సార్ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి ఎక్కువ వెళ్తున్నారు, అసలు డైటీషియన్ డాక్టర్ దగ్గరికి ఎందుకు రావాలి? సో ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇదొక కండిషన్, ఇదొక డిసీజ్ ఉంటుంది ఎవరొకరికైనా, లైక్ షుగర్స్ కానీ, బీపీ కానీ, కార్డియక్ ప్రాబ్లం కానీ, క్యాన్సర్ ప్రాబ్లం ఉంటున్నాయి.
సో కామన్ అయిపోయింది. సో ఎందుకంటే బేసిక్గా అవేర్నెస్ లేదు, న్యూట్రిషన్ అవేర్నెస్ ఎవరికి లేదు. సో న్యూట్రిషన్ అవేర్నెస్ ఇంపార్టెంట్. సో తెలుసుకోవాలి కదా, సో ఏం తినాలి ఏం తినకూడదు ఎంతవరకు తినాలి తెలుసుకుంటే సో ప్రివెంట్ చేయొచ్చు, మనం దాన్ని క్యూర్ చేయొచ్చు. క్యూర్ చేయకుండా అట్లీస్ట్ ఆపగలం మనం. సో ఫర్దర్గా నెక్స్ట్ వాళ్ళు రాకుండా చూసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు దాన్ని. దానికోసం కంపల్సరీ న్యూట్రిషన్ కలవాలి. సో న్యూట్రిషన్ ఎందుకు కలవాలంటే స్పెసిఫిక్ ఏం తినాలి, ఎంత న్యూట్రిషన్ తీసుకోవాలి, ఎంత క్యాలరీ తీసుకోవాలి పర్ డే, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అని ఒక న్యూట్రిషన్ డాక్టర్ మాత్రం చెప్పగలరు. సో అలా అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఒక చార్ట్ ఒక మెనూ ఇస్తారు ఆయన. సో మెనూ ప్రకారం ఫాలో అవుతే చాలా మట్టుకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు కొన్ని డిసీజెస్ని. ఫస్ట్ న్యూట్రిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా సార్? సో 80% కవర్ చేయొచ్చండి. 80% మనం ఆపగలం. ఇందులో ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే ఆల్మోస్ట్ కంట్రోల్ చేయగలం. సార్ ఫైనల్ క్వశ్చన్, సొసైటీలో న్యూట్రిషన్ గ్యాప్ చాలా వచ్చింది. ఏం తినాలి ఏం తినకూడదని చాలా మంది తెలియట్లేదు. మీరు మీ తరపు నుండి మా ఆడియన్స్కి న్యూట్రిషన్ సజెషన్స్ ఏమి ఇస్తారు? సో ఫస్ట్ థింగ్ అవేర్నెస్ ఉండాలి. సో మీరు అన్నమాట నిజమే, చాలా మంది ఐడియా లేదు. సో నా సజెషన్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డైటిషియన్ దగ్గరికి వెళ్ళి సో ఎవ్రీ 2 times చెక్ చేసుకొని మీ బాడీ వెయిట్ ఎంత ఉన్నారు, సో దాని ప్రకారంగా ఒక మెనూ ప్లాన్ తీసుకొని దాన్ని ఫాలో అయితే సో ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లమ్స్ వచ్చాక హాస్పిటల్ చుట్టూ తిరగడం కన్నా రాకముందే ఒక క్వాలిఫైడ్ డైటిషియన్ దగ్గరికి వెళ్ళి సో మెనూ ప్లాన్ తీసుకుంటే ఆల్మోస్ట్ కవర్ చేయొచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.